శుభ్రమైన బట్టలు, ఉతికిన బట్టలు కట్టుకుంటాం. ఎందుకు? మురికంతా పోవడానికి. యేసయ్య సన్నిధికి ఎందుకు వెళ్తామో తెలుసా? నీ మురికి కడుక్కోవడానికి. యేసయ్య సన్నిధికి ఎందుకు వెళ్తామో తెలుసా? నీ ఆత్మ కట్టుకున్న ఈ మురికిని కడుక్కోవడానికి, నీ శరీరాన్ని కట్టుకున్న ఈ మురికిని కడుక్కోవడానికి. ఈ బాధలు చూడు, బాధలు రోజు ఉంటాయి. ఎందుకు నాకు ఈ బాధ? ఎందుకు నాకు ఈ వేద? ఎందుకు నాకు ఈ సమస్య? ఎందుకు నన్ను ముంచెత్తుతున్నాయి? ఎందుకు నన్ను మురికి తేలిస్తున్నాయి? కాలంలో పడ్డ మనిషిలాగా లేపడం ముంచడం, లేపడం ముంచడం, లేపడం ముంచడం. ఇవి నన్ను చంపేస్తాయా? ఒడ్డికి లేపుతాయా? ఒడ్డికి లేపుతాయి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలవాలి. నేను పిలుచుకోకపోతే ఒడ్డికి లేపో. ఆయన్ని నేను పిలిచిన మరుక్షణమే నన్ను పైకి లేపెత్తనంతే. గట్టిగా చెప్పబడండి, యేసయ్య నన్ను పైకి లేపి ఒడ్డిని పడేస్తాడు. హల్లెలూయా. నేను ఎక్కడున్నాను? పడిపోయేటప్పుడు ఏమనుకున్నావు? నువ్వు కాలంలో పడిపోయినప్పుడు ఏమనుకున్నావు? అయిపోయింది అనుకున్నావు. ఏమనుకున్నావు? అయిపోయింది అనుకున్నావు. కానీ పడిపోవడం తెలిసింది, కానీ లేచి చూసేసరికి గొట్టి మీద ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సమస్యలు ముంచి లేపి నీ బాధలు నిన్ను ముంచి లేపుతుంటే ఒక ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, ముంచి లేపడం ఎందుకు, లేపేద్దామని చెప్పేసి లేపేసి తీసుకొచ్చి గొట్టి మీద పడేసాడు. దేవునికి మహిమ కాక. హల్లెలూయా. నీ బాధ అంతా కూడా ఎవరు చెప్పుకోవాలని ఆలోచించగా, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? నాతో బాగా స్నేహితులు ఎవరుంటారు? వాళ్ళకి మాత్రం నేను అర్జెంట్గా చెప్పాలి. ఈ మాట అర్జెంట్గా చెప్పాలి. వాళ్ళు ఎంతో దూరంలో ఉన్నా సరే ఫోన్ చేసి, నువ్వు అర్జెంట్గా ఒకసారి వస్తావా, లేదంటే నేను ఫోన్లోనే చెప్పమంటావా అని అంటావు. ఫోన్లో వద్దు, వస్తాను. వచ్చిన తర్వాత గంట 2 గంటలు కూర్చోబెట్టి ఇదిగో ఇలాగా, అదిగో అలాగా, అదిగో ఇలాగా, అదిగో ఇలాగా. నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా అండి. మరి ఆ అత్త దగ్గర ఉన్నటువంటి కోడళ్ళారా, మీ అందరికీ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా అండి. మీరందరూ చేయవలసిన పని ఏంటి చెప్పమంటారా? నీ యొక్క అత్త దగ్గర జరిగేటువంటి ఏ విషయం కూడా, అత్తోరింట్లో జరిగే ఏ విషయం కూడా అమ్మగారింటికి ట్రాన్స్ఫర్ అవుతుంటే నీకు ఏ బాధలో ఉండవు. నేను చెప్తాను, నేను రాసిస్తాను. నేను రాసిస్తాను. ఈ రోజు నీకు కావాలంటే రాసిచ్చి నేను స్టాంప్ వేసి నేను సైన్ చేసి ఇస్తాను. నీకు సమస్యలు ఉన్నాయి అంటే దానికి గల కారణం ఏంటంటే, నీ అత్తగారింటి దగ్గర ఉన్న విషయాలన్నీ కూడా నీ అమ్మగారింటికి వెళ్తున్నాయి. కాబట్టి ఇది నా సర్వే ప్రకారంగా కాదు, ఇది కొందరు పెద్దలు సర్వే చేసి రాసి ఇచ్చినటువంటి ఒక పత్రం. ఆ పెళ్ళైన కొత్తలో కొత్త పెళ్లి కూతురు ఏం చేస్తుందంటే, అత్తగారింటికి రావడం కొత్త కాబట్టి అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళ అమ్మగారింటికి ఫోన్ చేసి చెప్తుంది. ముందే ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉన్న వీక్నెస్లన్నీ కూడా అక్కడ పంపిస్తుంది. పంపించడం వలన సమస్య పెరుగుతుందే కానీ తరగట్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, బాధ నువ్వెవరితో చెప్పుకోవాలో వాళ్ళతో చెప్పు. నువ్వు చెప్పుకోవాల్సిన వారితో చెప్పుకోకుండా చెప్పకూడని వారితో చెప్పడం వలన నీ సమస్య పెద్దదైపోతూ ఉన్నది, నీ బాధ పెద్దదైపోతుంది. నీ బాధలు పెరిగిపోతూ ఉన్నాయే గాని తరగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చేయవలసింది ఏంటంటే, ఒక ఆడదగా అమ్మగారింటి దగ్గర అత్తగారి గొప్పతనం ఎప్పుడు కూడా అంత ఎక్కువగా చెప్పడము మంచిది కాదు. వారికి ఒకవేళ అసూయ రావచ్చు. హల్లెలూయా. ఈ సమస్యలు నీలో ఉన్నట్లయితే, ఈ సమస్యలు నీ దగ్గరే ఉన్నట్లయితే, ఈ సమస్యను తీసుకెళ్లి ఒక ఆయనకి అప్పగించినట్లయితే నువ్వు, ఆయన నీ సమస్యలను పరిష్కారం చూపిస్తాడు. హల్లెలూయా. ఆగర్భ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేదు బైబిల్లో. ఆగర్భ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేదు. అవతల అమ్మ లేరు, నాన్న లేరు, ఎవరు లేరు, ఏ ఊరు లేదు, ఏ గోడ లేదు, ఏ దేశం లేదు. ఎడారిలోకి పోయింది బాధ చెప్పుకోవడానికి. ఎడారిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నది, వేదన చెందుతూ ఉన్నది, బాధ చెందుతూ ఉన్నది ఎడారిలో. అయ్యో, చూచుచున్నవాడా. హల్లెలూయా. దేవుడికి ఏమని పేరు పెట్టింది? చూచుచున్నవాడా, నన్ను జ్ఞాపకం చేసుకోవా.
ఒక్కసారి ఆయన ఎంట్రీ ఇచ్చాడు అనుకోండి, నీలో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా పడవచ్చు. ఆయన పిలిచింది, ఆయన ఒక సమస్య చెప్పాడు, అమ్మా నీకేం బాధ లేదు, చక్కగా నువ్వు కొడుకుని అంటావు, నీ సమస్య అంతా తీరిపోయింది, వెళ్ళిపో. ఎంత చిన్న సింపుల్ గా తేలిపోయింది ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్పనా, బాధ అంట పెద్దది చేసి చూపించిన వారిని ఎక్కువ నమ్ముతారంట. ఏం చేసి చూపించిన వారిని? ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు, నీకేదో బాధ ఉన్నది నీ ఇంటి వారి మీద, పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా నీకు ఏం చేయాలంటే గాలి సిరుతూ ఉండాలంట. నిప్పులకి ఆల్రెడీ నిప్పుల మీద ఉన్నావు కదా, దానికి గాలి సిరితేనే అది పెద్దదవుతుంది సమస్య. హల్లెలూయా. దేవాది వందనాలు ప్రభువా, ఎలాంటి మనిషిని మర్చిపోతున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారు దేవుడికి? చాలా సార్లు చెప్పాలి. ఎన్నోసార్లు మన కంటికి కనబడి మరి అబ్రహామును దేవుడు కాపాడినట్లు, మన చర్చిలో అబ్రహాం దేవుడిని కాపాడినట్లు, మరి కనిపించి కొన్ని కాలం కాపాడుతూ ఉంటాడు దేవుడు, కనిపించకుండా చాలా కాపాడతాడు. అందుకు మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి? పొద్దున్న లేచిన వెంటనే అయ్యా నేను లేచానంటే థ్యాంక్స్ ఏం చెప్పాలి? థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా నీకు చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే చాలా మంది నిద్రలోనే చనిపోతున్నారు, కానీ నేను నిద్రలో చనిపోకుండా లేకపోవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలాంటి ఉన్నా చెప్పంటారా? నేను ఎవరికైనా రూపాయి ఇవ్వాలంటే నిద్ర పట్టదు. నేను ఎవరికైనా రూపాయి ఇవ్వాలంటే నిద్ర పట్టదు. ఎందుకు చెప్పమంటారా? ఒకవేళ రూపాయి వల్ల మళ్ళీ దేవుడు నన్ను వెనక్కి పంపించేస్తాడేమో అని భయం. ఎందుకంటే రేపు అనేది నాది కాదు. రేపు నేను ఉంటానో ఉండనో తెలియదు. ఆ రూపాయి రుణంతో నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఆడికి రుణపడి ఉండిపోయాను రూపాయి. అయ్యో ఆడికి రూపాయితో రుణపడి ఉండిపోయానే, ఏసై దగ్గరికి వెళ్ళాక అరే అబ్బాయి నువ్వు రూపాయి రుణపడి అన్నావు అని అన్నాడు అనుకో, అమ్మో ప్రభు ఎలాగా అంటే వెళ్ళి పంపిస్తున్నా, నా రూపాయి రుణం తీర్చుకోరా అన్నాడు అనుకో, ఈ పాడులోకానికి నన్ను మళ్ళీ పంపించొద్దు ప్రభు, నన్ను ఎక్కడే వచ్చు, ఏదో విధంగా రూపాయి మా అంగీకారంతో మా తమ్ముడు చేత పంపించేయండి ప్రభు అని చెప్పేసి చెప్పాలి. కానీ చెప్పడానికి అవకాశం లేదు. చెప్పినా సరే అలాగా చెయ్యడు. నువ్వు చేసింది నువ్వే తీర్చుకోండి రా అంటాడు. అందుకని ఏం చేస్తామంటే దేవుని ప్రియులారా, రుణం తీర్చుకోకండి, రుణం తీర్చేసుకోండి. భూమి మీద ఎవరికైనా నువ్వు రూపాయి ఇవ్వాల్సి ఉంటే ఈ భూమి మీద రుణం తీర్చేసుకో, ఉంచుకోవద్దు, పని చేసేయి. లేదంటే నువ్వు డబ్బులు తీర్చలేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసి తీర్చేయి. అంతేగాని ఎవరికి రుణపడవు నువ్వు. నేను ఎవరికైనా 10 రూపాయలు ఒప్పుకున్నానంటే రేపు ఉంటానో ఉండనో తెలియదు. ఒకవేళ 10 రూపాయల దగ్గర నేను కానీ ఇవ్వకుండా వెళ్ళిపోతే బాధ కదా అని చెప్పేసి ఎప్పటికి తీర్చాలా నిద్ర పట్టదు. రోజు అదే ఆలోచిస్తా, తీర్చేయాలి. ఎలాగైనా తీర్చేస్తాను. ఏదో 30 చెరువులు నిందాకు ఏదో కదా తీర్చేస్తాను. బిడ్డలారా, మన భూమి మీద రుణస్థులమై రుణపడి ఉన్నామంటే ఎవరికి? యేసయ్యకి మాత్రమే. యేసయ్యకి మనం రుణం తీర్చలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని వృతాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని మరి పరుగులు తీసినా, ఏది చేసినా, నువ్వేం చేసినా దేవునికి రుణము తీర్చలేవు. ఈ భూమి మీద దేవునికి నువ్వు రుణం తీర్చాలంటే ఒకటే, యేసయ్యా నీకు లేచానంటే నీకు థ్యాంక్ యూ, యేసయ్యా నేను తిరుగుతున్నానంటే నీకు థ్యాంక్ యూ, యేసయ్యా చాలా థ్యాంక్స్, యేసయ్యా చాలా వందనాలు, యేసయ్యా చాలా వందనాలు, యేసయ్యా నేను ఎరుగున్నానంటే నీకు చాలా వందనాలు ప్రభువా అని నువ్వు ఆయనకి రుణం తీర్చుకోవాలి. నువ్వు ఒంటరివి, నువ్వు బాధలో ఉన్నావో, వేదనలో ఉన్నావో, యేసయ్యతో మాత్రమే చెప్పుకో, నా బాధ తీర్చేవాడు నీవే యేసయ్యా. హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బా, నవ్వుతూ చెప్పండి. బాధలు ఉన్నాయా? ఎగిరిపోతే ఒకసారి చెప్పండి గట్టిగా, నా బాధలు తీర్చేవాడు నువ్వేనయ్యా. నీ బాధతో ఉండకండి, వేదనతో ఉండకండి, నవ్వుతూ ఉండండి. నీ చిరునవ్వు అవతలోనికి ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిరునవ్వుతో అవతలోడి మీద ఆయుధం నాకు పనిచేస్తుంది.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేయా ఏమంటున్నది? నా బాధని చూసావయ్యా, నా బాధని చూసావయ్యా, నీకు వందనాలు వేసాయా, నా బాధని చూసావు. ఇంకొక ఆయన చెప్తున్నాడు 31వ అధ్యాయం ఆదికాండం 42